టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం. భావితరాల కోసం మనం ఏ విధంగా అయితే నీరు, ఇంకా నేల, ఇంకా వాయువుని ఎలా ఉంటారో బ్యాలెన్స్ చేయాలి. పొల్యూషన్ ఆఫ్ ఎయిర్ అంటే దాన్ని ఎలా అయితే మనం స్థిరంగా ఉంచాలి వేరే భావితరాల కోసం అని చెప్తున్నాం. ఎయిర్ రేడియో యాక్టివిటీ వల్ల బయోడిగ్రేడబుల్ ఫ్యూజెస్ని ఎక్కువ యూజ్ చేయడం వల్ల, వెహికల్స్ని ఎక్కువ నడపడం వల్ల వచ్చే స్మోక్ ద్వారా ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది. రేడియో యాక్టివిటీ కూడా ఎక్కువ రిలీజ్ అవుతుంది. రేడియస్ మొబైల్స్ టవర్స్ దానివల్ల రేడియో యాక్టివిటీ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే యానిమల్స్ చనిపోతున్నాయి. మనం చూసాం మన చిన్నప్పుడు స్పారోస్ అలాంటి యానిమల్స్, బర్డ్స్ ఏ ఉండట్లేదు ఇప్పుడు ఈ టైంలో. సో దానివల్ల ఏంటంటే మనం ఇది వాడాలి, కానీ రేడియో యాక్టివిటీ తగ్గించాలంటే మనం ఎలా అంటే ట్రీస్ని ఎక్కువ పెంచి, ఇది 5G 8G అని చెప్పేసి వస్తున్న కొత్త టెక్నాలజీని కొంచెం లైట్గా మనం తగ్గించి వాటికి కూడా అనుకూల విధంగా పెట్టి చేస్తే ఇది మన ఎయిర్ అనేది నెక్స్ట్ కూడా పొల్యూట్ అవ్వకుండా చేయొచ్చు. అలాగే ఫ్యూల్స్ని కూడా మనం ఎలా యూజ్ చేయాలంటే డౌన్ ఎర్త్ నుంచి తీసుకోకుండా ఎయిర్ వెహికల్స్ కాకుండా వాటర్ వెహికల్స్, ఎయిర్ వెహికల్స్ ఇలాంటివి మనం తయారు చేసుకుంటే దీనివల్ల ఎయిర్ అనేది పొల్యూట్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ వాటర్ పొల్యూషన్. వాటర్ అనేది మనం ఇండస్ట్రియల్ వేస్టేజ్ ప్లస్ ఏంటంటే హ్యూమన్ వేస్టేజ్ ఇద్దరు తీసుకొచ్చే వేస్టేజ్ వల్ల వాటర్ అనేది పొల్యూట్ అవుతుంది. వాటర్ పొల్యూట్ అయ్యేది ఇండస్ట్రియల్ వేస్టేజ్ నుంచి వచ్చి కెమికల్స్, హెవీ మెటల్స్, దీనివల్ల వాటర్ అనేది పొల్యూట్ అవుతుంది. అలాగే ఒక కెమికల్ మన ఎవరికి తెలియకుండా వాటర్లో కలుస్తుంది, అదే మెర్క్యూరీ. దాన్ని ఫిషెస్ కన్జ్యూమ్ చేస్తారండి. ఫిషెస్ని మనం హ్యూమన్ బీయింగ్స్ కన్జ్యూమ్ చేస్తాము. మళ్ళీ మనం చనిపోయేటప్పుడు ఏదో ఒక వ్యాధి, కొత్త వ్యాధి మనకు తెలియకుండా మన బాడీలోకి వచ్చి క్యాన్సర్ ఇలాంటివి వచ్చి మనం చనిపోయాక మళ్ళీ అదే మెర్క్యూరీ అనేది నేలలో కలుస్తుంది. దానివల్ల మనం నేలలో కలుషితం అవుతాం. సో దీనివల్ల ఏంటంటే కెమికల్ ఇండస్ట్రీలో నుంచి వచ్చే వేస్టేజెస్ని మనం తగ్గించాలి. ఇండస్ట్రీస్ని వాడాలి, కానీ ఎకో ఫ్రెండ్లీగా వాడాలి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ పొల్యూషన్ మనం ప్రిజర్వ్ చేయడానికి కంటామినేషన్ వాటర్ని మనం స్టోర్ చేసి ఉంచుతాం. ఆ వాటర్ని చెక్ చేయాలి, దీంట్లో బ్యాక్టీరియా ఎంత ఉంది, దీంట్లో వైరసెస్ ఎంత ఉన్నాయని చెప్పి చెక్ చేసి దీనికోసం మనం సోర్సెస్ని గ్యాదర్ చేసి చెక్ చేసుకుంటే ఓకే, ఫిషెస్ అండ్ ఆక్వాటిక్ యానిమల్స్ అనేవి చనిపోతున్నాయి. సో దీన్ని కూడా ఇండస్ట్రియల్ వేస్టేజెస్ని ఆపితే ఓకే. పెస్టిసైడ్స్ హ్యూమన్ కంటిన్యూ చేసే అగ్రికల్చర్లో వాడే పెస్టిసైడ్స్, పురుగుల మందు, వీటి వల్ల వాటర్లో కలుస్తున్నాయి. సో దీనివల్ల ఏంటంటే ఈ వాటర్ మన సేకరించడం వల్ల మనకి మళ్ళీ రోగాలు అనేవి వస్తున్నాయి. సో దీనివల్ల ఏంటంటే పెస్టిసైడ్స్, అగ్రికల్చర్ వేస్టేజ్ని కూడా తగ్గించాలి. నెక్స్ట్ వచ్చేసి సాయిల్ పొల్యూషన్. ఇండస్ట్రియల్ వేస్టేజెస్ ఇంకా హ్యూమన్ వేస్టేజెస్ వల్ల సేమ్ సాయిల్ కూడా పొల్యూషన్ అవుతుంది. దీన్ని మనం ఆపాలంటే ట్రీస్ని ఎక్కువ పెంచాలి, సాయిల్ని ప్రిజర్వేటివ్ చేయాలి, కెమికల్తో లేదా వాటర్తో క్లీన్ చేయాలి, ఎకో ఫ్రెండ్లీ వాటితో. అండ్ నెక్స్ట్ హ్యూమన్ వేస్టేజెస్ అనేవి ఎకో ఫ్రెండ్లీగా ఉంటాయి. మనం వచ్చి న్యాచురల్ వేస్టేజెస్ వాటితో సాయిల్ని ఫర్టిలైజ్ చేయాలి, బర్నింగ్ ఆఫ్ ట్రీస్ని ఆపాలి, ఇంకా ట్రీస్ని పెంచాలి. అండ్ మనం చేసే ఫెర్టిలైజర్స్ మొత్తాన్ని ఈకో ఫ్రెండ్లీగా మనం కన్జ్యూమ్ చేసి న్యాచురల్గా వాడితే సాయిల్ పొల్యూషన్ అనేది డిక్రీజ్ అవుతుంది. మళ్ళీ మనం సైడ్కి పంట వచ్చిన తర్వాత వేస్టేజ్ ఉంటుంది, ఆ పంట కొంచెం దాన్ని మనం కాల్చేస్తాము. అది కాల్చడం వల్ల కూడా సాయిల్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఫెర్టిలిటీ, అండ్ దానివల్ల కూడా సాయిల్ అనేది పొల్యూట్ అవుతుంది. అది అన్నది మళ్ళీ మనం దాని లోపల పంట వేస్తే అది కొంచెం లైట్ వైరసెస్గా మారి మళ్ళీ మనం దాన్ని సేకరించాక మనకు కూడా రోగాలు వస్తుంది. సో దానివల్ల ఏంటంటే పెస్టిసైడ్స్, ఇండస్ట్రియల్ వేస్టేజెస్ కొంచెం తగ్గించి eco-friendly water soil pollution. Thank you for this opportunity to my lecturer.